మానవునికి కోపం వస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇంకా ఎక్కువ కోపం వచ్చిందనుకోండి, ఈ కోపము ఆపుకోలేనటువంటి పరిస్థితిలో క్షణికావేశము అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఆ క్షణిక ఆవేశము వలన ఎవరినైనా చంపేస్తాం, మనం చచ్చిపోతాం. కోపం వస్తే ఏమవుతుంది? ఎవరినైనా చంపేస్తాం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోతే దేవుడు ఎలాంటి విధానములు తీసుకొని వెళతాడో మనందరికీ తెలుసు. అయితే ఎవరినైనా చంపేస్తే ఈ ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందో అది కూడా మనకు తెలుసు. కాబట్టి కోపపడుడి కానీ ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. ఒకవేళ మీరు కోపపడితే మీ కోపము సూర్యుడు ఉదయించిన నాటి నుండి సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి. అంటే కోపము పాపమునకు కారణం అవ్వకూడదు, ఇతరులు దూషించేటట్లుగా ఉండకూడదు. ఆ కోపములో అర్థం ఉండాలి.